హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవ్యాస్ కిచెన్. నేను ఒక మా తమ్ముడి ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వచ్చాము. ఆ ఊరు చూడండి ఎంత బాగుంది. పచ్చని పొలాల మధ్యలో పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన మనుషుల దగ్గరికి వచ్చానన్నమాట. ఇది వాళ్ళ ఇల్లు, మా తమ్ముడి ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఎంత స్వచ్ఛమైన మనుషులు ఇంకా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, చిన్న మందార చెట్టుకు ఇది మల్లె చెట్టు, దొడ్డు మల్లె చెట్టు అంటారు కదా అది. ఇక్కడ చిన్న ఇదొక చెట్టు, ఇదొక చిన్న మందార చెట్టు. ఇగో మందార చెట్టుకు మందార పువ్వు అనమాట. ఎట్లా వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి బత్తాయి చెట్టు అంట. ఇది బత్తాయి చెట్టు, ఇది జామ చెట్టు, అక్కడ మామిడి చెట్టు అనమాట. మామిడి చెట్టుకి ఇప్పుడే పిందెలు కాస్తున్నాయి. తర్వాత ఇది చిన్న ఏమంటారు, కట్టెల పొయ్యి పెట్టుకొని నీళ్ళు కాగా పెట్టుకుంటారు ఇక్కడ వీళ్ళు. తర్వాత ఇది చూడండి, చెట్టు చూపిస్తాం మీకు. ఇగో చిక్కుడు చెట్టు, ఇది చిక్కుడు చెట్టు ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇది నిమ్మ చెట్టు, మీకు తెలుసు. ఇగో మామిడి చెట్టు ఇంకోటి. తర్వాత చిక్కుడు పాదు. ఇగో ఇది ఎర్ర కందికాయ అంటారు దీన్ని. ఇగో దీన్ని ఎర్ర కందికాయ చెట్టు అంటారు అన్నమాట. కందికాయ ఇగో ఇది అంటే ఒక్కటే ఉంది, ఇంతకుముందు చాలా ఉండేవంట, అన్నీ తీసేసిండ్రట. ఇక్కడ తీసేసుకొని ఇగో మళ్ళీ ఇక్కడ చింతగింజలు అవి ఇవన్నీ ఏరి పెట్టిందనమాట. చింతగింజలు తెలుసా మీకు? చింతగింజలు అమ్ముతారు ఇక్కడ వాళ్ళు కాదు, ఊర్లలో చింతగింజలు కొంటారు. ఇది చింతకాయ తొక్కుకు పెట్టిన గింజలు అవి. ఇవేమో మామూలు చింతగింజలు. ఈ చింతగింజలు కిలోల చొప్పున ఇట్లా తీసి పెడితే చింతగింజలు కొనుక్కొని పోతారనమాట. కొనుక్కొని పోయి మనకు కాఫీ పొడిలో ఆన్లైన్లో ఇక అవి ఏమేమి చేస్తారో తెలియదు. ఇదేమో బచ్చలు, అది చుక్కకూర మడి వేశారు. చుక్కకూరకు చూసారు, ఇక పువ్వు వచ్చేసింది. ఇవి విత్తనాలు అనమాట. ఈ విత్తనాలు తీసుకొని మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ చుక్కకూర వస్తుంది. చుక్కకూర నారు వస్తుంది అనమాట. ఇగో ఇక్కడ చిన్న వంకాయ చెట్టు మొలిచింది. ఇక్కడ నేలలో మనం ఏ విత్తనాలు వేసినా కూడా తొందరగా వస్తాయి. ఇక పొరకలు మన ఊర్లలో ఉండే పొరకలు ఇవి, మన సిటీలో వాడే పొరకలు వేరే. పొరకలు అంటే చీపురు కట్టాలి అనమాట, కొత్త చీపురు కట్టాలి ఇవి. వీళ్ళ ఊర్లో ఇట్లా చిన్న రేకేసుకొని ఇక్కడ నీళ్ళు కాగబెట్టుకుంటారు. లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్లు అయినప్పుడు ఇక్కడనే వండుకోవచ్చు హ్యాపీగా. ఇది వీళ్ళ ఇల్లు. వీళ్ళ ఇంట్లో ఇక ఇప్పుడు కొత్తగా తయారు చేసిన చీపురు కట్ట, ఇది కొబ్బరి చీపురు కట్ట అంటాం కదా మనము. అదే ఇంత పెద్దగా తయారు చేసుకున్నాము. ఇంత పెద్దగా తయారు చేసింది. ఇప్పుడైతే అంత గీసింది, సన్న చాకుతోటి అవి తీసుకొచ్చి గీసింది అనమాట. అంటే సన్నగా చెక్కింది. ఇగో ఇది పెద్ద మామిడి చెట్టు. మామిడి చెట్టుకు మామిడి పిందెలు చూడండి, పిందెలు ఇప్పుడు అయినాయి. ఇవి కాయలు అయిపోతాయి. అంటే కిందికి ఉన్నాయి, కిందికే ఉన్నాయి. కిందికి ఉన్నాయి. ఇదేమో కనకాంబరాల చెట్టు. అట్లనే కనకాంబరాల చెట్టు. తర్వాత ఇక తమలపాకు చెట్టు. తమలపాకు చెట్టు, తర్వాత రోజ్ చెట్టు. ఓన్లీ చెట్టే చూపిస్తానండి, ఇంకా ఇంట్లో మనుషులను చూపించట్లేదు. ఇది పైన వరకు వెళ్ళింది చెట్టు. తర్వాత ఇది కాగడాలు. కాగడా చెట్టు అంటే తెల్ల మల్లెపూలు ఉంటాయి కదా, మల్లెపూలు మొగ్గ పెడుతుంది ఇప్పుడే. తర్వాత గడ్డి పూలు ఎంత బాగున్నాయి చూడండి. నాకు కూడా ఇక్కడనే ఉండిపోవాలని ఉంది. గడ్డి పూల చెట్టు ఇది చూడండి ఎంత బాగున్నాయి. చిన్నదానికి చిన్న ఫ్లవర్స్. ఇవి కొంచెం కాడలు రాలేదు ఇంకా. కాడలు ఎంత బాగున్నాయి చూడండి.
ఇదంతా ఒక్క పువ్వు కాదు, కొన్ని కొన్ని పువ్వులు ఇగో చూడండి, ఇగో ఒక 7-8 పువ్వులు కలిస్తే ఒక్క పువ్వులాగా కనిపిస్తుంది. దేవుడు ఎన్నెన్నో వింతలు సృష్టిస్తాడు కదా, అన్ని వింతల్లో ఇదొక వింత అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 పువ్వులు కనిపిస్తున్నాయా, 4 పువ్వులు అదంతా కలిపి ఒకటి అనమాట. ఇగో ఇది ఇంకొక చిన్న పువ్వు, అవి 4 పువ్వులు. ఇది గన్నేరు చెట్టు, కొట్టేసిండ్రు, పెద్దగా ఉండేనంట కొట్టేసిండ్రు. ఇది గన్నేరు చెట్టు, ఇది ఇంకో గన్నేరు చెట్టు. ఇదేమో కోళ్ళని అమ్ముకునేది, గూడు ఉన్నప్పుడు అమ్మేసిండ్రు, ఇప్పుడు లేవంట కోళ్ళు. ఇది అయిపోయిన తర్వాత ఇది పైన చూపించిన తమలపాకు ఆకులు అనమాట. ఈ ఆకులు తమలపాకు ఆకులు హ్యాపీగా తినవచ్చు. ఇది హెల్త్కి మంచిది, ఇంటికి కూడా మంచిది. తమలపాకు చెట్లు మనం హ్యాపీగా, దీనికి ఏమంటారు మందులు ఆకులు ఏం లేవు, జస్ట్ ఇట్లా పెట్టిండ్రు చెట్టు, అది వచ్చేసింది, నీళ్ళు వస్తే వచ్చేస్తుంది. ఇది ఇంకా కనకాంబరాల చెట్టు. ఇది ఏం చెట్టు, ఇది షో చెట్టు, ఇది ఏదో చెట్టు అంతే. అంటే అది కూడా ఉపయోగపడేదే కానీ మనకు తెలియదు. ఇదిగో టమాటా చెట్టు, టమాటా కాయలు. ఇంకా ఇది కూడా ఏదో ఉపయోగపడే చెట్టే కానీ మనకు తెలియదు, పేరు ఏమి ఉపయోగపడుతుంది. ఇదేమో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇదేమో దవనం చెట్టు. ఇగో దవనం చెట్టు అని ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు నేను పెట్టినా కాబట్టి చెప్తున్నా, వాసన కూడా బాగుంది. ఈ టమాటా చెట్టు ఒకసారి ముడితే వాసన, టమాటా చెట్టు వాసన తెలుసా, ఇట్లా ముట్టుకుంటే. ఇంకా చూడండి, ఇది వాళ్ళ ఊరు. ఇంకా ఇక ఈ కాగడాలు చూడండి, ఎన్ని ఉన్నాయి చెట్లు, ఎన్ని మల్లెపూలు ఉన్నాయి, ఎంత కాగడాలు. ఇది వేరే వాళ్ళ పక్కన అక్కడ ఈ రోజ్ పువ్వులు కనిపిస్తున్నాయా, ఈ రోజ్ పువ్వులు వాళ్ళ పక్క ఇల్లు అనమాట. ఇది దాని వాళ్ళకి మనకు సంబంధం లేదు కాబట్టి మనం పూలు కోసుకుంటే మనం అంటారేమో అని కోసుకోలేకపోతున్నాను. ఇప్పుడు సాయంత్రం అయింది, సాయంత్రం నేను తీసుకున్నా. ఇది ఇప్పుడే అప్లోడ్ చేస్తున్న వీడియో, మళ్ళీ రేపు అప్లోడ్ చేస్తాను తెలియదు, ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ సిగ్నల్ సరిగా లేదు కాబట్టి నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. ఇవాళ ఎంత 15 ఫిబ్రవరి తారీఖు అనమాట. ఇవాళ కొమ్మ కొమ్మ కోసన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి. ఇంకేంది, మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే అనే పాత పాటలు ఉంటాయి కదా, అవి వేసుకోండి బిజిఎం వెనక సైడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదేమో చెట్టు తెలియదు, ఇదేం చెట్టు, ఇదేమో చెట్టు అంటే మర్చిపోయినా, బాదం అనుకుంటా, బాదం. ఇంకా ఇది మునగ చెట్టు. పొద్దున దీనికి ఒక 2 మునక్కాయలు ఉంటే ఆమె కోసుకున్నారు ఇంటి ఓనర్స్ వాళ్ళు. ఇది ఈ పక్క ఎదురుగా ఇల్లు వాళ్ళు. మా ఊరికైతే మంచిగా ఉంది వీళ్ళ ఊరు. వీళ్ళ ఇంట్లో రోజ్ పూలు ఉన్నాయి. ఇది బోర్ అన్నమాట, బోర్ కాదు, నల్లా నీళ్ళు వచ్చినప్పుడు ఇలా ట్యాంకులో నింపుకుంటారు. ఇక్కడ నేను కూర్చున్నా, ఇక్కడ చిన్నగా పుదీనా చెట్టు ఉంది, అలాగే చిన్న వంకాయ చెట్టు అనమాట. ఇగో వాళ్ళ అమ్మ టీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, మన ఫస్ట్ వంకాయకి ఇట్లా వైట్గా పువ్వు వస్తుంది. ఇట్లా పువ్వు వస్తే ఇది కాయ కాసనమాట. ఇది ముళ్ళొంకాయ ఉన్నట్టుంది, అన్ని ముళ్ళే ఉన్నాయి చూడండి. ఇగో అన్ని ముళ్ళు, సన్న ముళ్ళు మీకు ఏర్పడుతున్నాయి కదా, ముళ్ళొంకాయ ఉంటుంది. ఇది ముళ్ళొంకాయ చెట్టు. ఫస్ట్ ఇగో ఇట్లా చిన్నగా కాయ కాస్తుంది, ఇది కాయ ఏర్పడుతుంది కదా. తర్వాత ఇప్పుడు ఇది పువ్వు అవుతుంది అన్నమాట. ఇంకో ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా ఒకటి, 2 ఇట్లా. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇది తెల్ల వంకాయ చెట్టు, తెల్ల ముళ్ళ వంకాయ చెట్టు అన్నమాట. చాలా బాగుంది కదా.
ఈ మనుషులు ఊర్లో కల్మషం లేని మనసులు అనమాట. మనం సిటీ నుంచి వచ్చినాము అని అనగానే ఇక్కడ ఏదో చెట్టు పెరుగుతుంది, ఇది కూడా ఏదో చెట్టు. మేమైతే రిలాక్సేషన్ కోసమే వచ్చాము. మా సమస్యలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఇక్కడికి ఒక 2 రోజులు గడపడానికి వచ్చినాము. పల్లెటూరులో ఉండే మనుషులకు ఇప్పటికి కూడా ఏమంటారు, కళ్ళ కపడం ఏం తెలియదు. ఒకవేళ తెలిసి ఉన్నా కూడా మనలాంటి వాళ్ళ మీద ఏం చూపించారు, ఎందుకంటే మనమెవరమో వాళ్ళమెవరమో తెలియదు కదా. ఫ్రెండ్ సర్కిల్ ఏ ఇంటికో ఇంత బుక్కెడంత ఏమన్నా వేస్తారు, ఏ ఇంట్లో ఉండమన్నా ఉండాలన్నా కూడా ఉండ్రి అని అంటారు కదప్ప. వెళ్ళిపోని మీరు ఎవరో తెలియదు అని మాత్రం అన్నారు. అట్లాంటి మనుషులు ఇవాళ రేపు అందరూ సిటీలో ఉంటే పక్కకున్న ఇంట్లో కూడా ఏమవుతుంది తెలియలేని పరిస్థితి, ఎప్పుడు డోర్లు పెట్టుకొని ఉంటారు. కానీ ఇక్కడ అందరి ఇంట్లోకి డోర్లు తెలిసే ఉంటాయి. ఇక వీళ్ళ ఇంటికైతే డోరే లేస్తారు. ఉన్నా కూడా అట్లా జస్ట్ పిలిస్తే ఊ అంటే ఓ అంటారు అంతే. ఓ అంటే ఓ అనే కూతవేడి దూరంలోనే ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా ఒకరు వస్తూనే ఉంటారు. ఇలాంటి కల్మషం లేని మనుషుల మధ్యలోకి వచ్చి ఒక 4 రోజులు ఉండి వీళ్ళ ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ చవి చూసి వెళ్ళిపోవాలన్నదే నా ఆశ అన్నమాట. ఏదో 2 రోజులు ఇట్లా ఏమంటారు, 4 రోజులు ఇట్లా పోయి ఒక 2 రోజులు మనసు ప్రశాంతంగా చేసుకొని ప్రశాంతమైన మనసుతోటి మళ్ళీ అన్ని అనుభవాలని మూటగట్టుకొని సిటీకి వచ్చి మళ్ళీ మన లైఫ్లో మనం పడతాం అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. చూడండి, పచ్చని పొలాలు ఎంత దగ్గరగా ఉన్నాయి, పచ్చని పొలాలు. ఇదిగో ఇంకో అక్క వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంట్లో కూడా కాకడాలు చూడండి ఎట్లా ఉన్నాయి. ఇంట్లో కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నది, అరే ఆ పువ్వులు తెంపుకోలేకపోయి అమ్ముకోవాలి అన్నట్టు ఉండదు అనమాట. అట్లా పూస్తుంటే రాలిపోతూనే ఉంటాయి. అట్లా నేను దూరం నుంచే చూపిస్తున్నా, దగ్గర నుంచి ఏం చూపిస్తలేను. ఇదంటే నాకు వాళ్ళ ఇంటికి దగ్గరనే ఉంది పొలం కాబట్టి ఇక్కడికి పొలానికి వచ్చిన. చూడండి, పచ్చ పచ్చని చేలో లాల వెచ్చ అని చూడండి ఎంత బాగుంది. పచ్చని వరి, అక్కడ దిష్టి బొమ్మ అనమాట, అది దిష్టి బొమ్మ. మీకు ఏ పాటలు గుర్తుకొస్తే ఆ పాటలు వేసుకోండి. నేనైతే ఏ పాటలు పెట్టలేదు. అదో తాటి చెట్టు, ఈత చెట్టు. తాటి చెట్టు ఎక్కలేవు, తాటి కళ్ళు తాగలేవు, తాటి చెట్టు ఎక్కలేవు, తాటి కళ్ళు తాగలేవు. అదేంది పవన్ కళ్యాణ్ పాట వేసుకోండి. ఈత చెట్టు ఎక్కలేవు, ఈత కళ్ళు తాగలేవు, మళ్ళీ మళ్ళీ నీకెందుకు నా పెళ్ళి అనే సాంగ్ ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇగో ఇదే నా నీడ, నిన్ను నా నీడ అనే సాంగ్ కూడా వేసేసుకోండి. ఇదంతా వ్యూ, పొద్దున ఇంకా బాగుంటుంది. ఇది సాయంత్రం పూట సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు తూర్పున ఉదయించి పచ్చమాన అస్తమిస్తున్న సూర్యుడు. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు అనే పాట కూడా వేసుకోండి. బీజిఎంలో మీకు నచ్చిన సాంగ్స్ వేసుకోండి, మీకు నచ్చినట్టుగా ఊహించుకోండి. ఓకే, మిగతాది మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఎందుకంటే ఎక్కువసేపు దీన్ని తీయలేకపోతున్నా, అంటే
లైటింగ్ తక్కువ అవుతున్నది, సాయంత్రం అవుతుంది కాబట్టి కొంచెం తీయలేకపోతున్నా. మళ్ళీ తర్వాత రేపు తీసి పెడతారు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఆల్. బాయ్. చూడండి నన్ను ఏడు చెప్తుంది. బాయ్, మీ భవ్య.